హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలు వంకాయలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీ నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సారదాగారి దగ్గర నేర్చుకున్నాను. మా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీస్ మన ఛానల్లో ఉన్న ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో లెంతీ అవుతుందని మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాము. అలాగే పచ్చి రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రెసిపీ నుంచి వీడియో చూడొచ్చు. పచ్చి రొయ్యలు ఆల్రెడీ షెల్ తీసినవే, కొన్నిటికి ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవి ఉంచేసి కర్రీ ప్రిపేర్ చేసినా కూడా క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రిమూవ్ చేసేయచ్చు. పచ్చి రొయ్యలు వంకాయ కాంబినేషన్కి వేసే వాటిలో ఉంచేస్తున్నాను. ఇవి బెండకాయ పులుసులోకి యాడ్ చేస్తాననేసి వీటికి మాత్రం రిమూవ్ చేశాను. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న పచ్చి రొయ్యలు వంకాయల్లోకి యాడ్ చేస్తాను. పచ్చి రొయ్యలు షెల్ తీసేసిన తర్వాత 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేయాలి. సాల్ట్, పసుపు, లెమన్ జ్యూస్. సీ ఫుడ్ సంబంధించిన నీచు వాసన లేకుండా ఉండాలంటే ఈ పసుపు, ఉప్పు, లెమన్ జ్యూస్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేసి అప్పుడు ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేయాలి. ఈ పచ్చి రొయ్యలు శుభ్రం చేసుకుందాం. పసుపు, ఉప్పుని మరి అప్లై చేసి ఉంచాం కదా, అలాగే వీటికి కూడా అప్లై చేసి ఉంచేసి ఇవి క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుందాం. ఈలోపు పసుపు, సాల్ట్, లెమన్ జ్యూస్ 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలాగ రబ్ చేసినట్టుగా చేసేసి 2-3 టైమ్స్ క్లీన్ చేస్తాము. స్టోర్ చేసుకుంటే ఇలాగ 1 వీక్ పాటు మనకు ఫ్రెష్గా ఉంటాయి. 8 కంటైనర్లో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ పాన్లోనే వేసుకుని ముందు పసుపు, ఉప్పు, లెమన్ జ్యూస్ అప్లై చేసి ఉంచాం కదా, ఒక స్పేషియస్గా ఉన్న పాన్ కానీ బౌల్ కానీ అయితే రబ్ చేసి ఆ పచ్చి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత జిప్లాక్ బ్యాగ్లో కానీ 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే బయట ఉంచేసి రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునే లోపు మనకి వంట చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. పచ్చి రొయ్యలు చూస్తున్నారు కదా, ఒకసారి జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పచ్చి రొయ్యలు 300 గ్రామ్స్ ఉన్నాయి. వంకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మీకు లైక్ చేయకపోతే కనుక ఆ పచ్చి రొయ్యల దగ్గర ఉన్న తల అది రిమూవ్ చేసేయచ్చు. 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు కావాలంటే పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. పాన్లో 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్ మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ మగ్గించుకుందాం. ఆనియన్స్ 2, టొమాటో 1, పచ్చిమిర్చి 2 నుంచి 4 వేసుకోవచ్చు. 3 మినిట్స్ తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేయడం వల్ల మనకి మాడకుండా చక్కగా మగ్గుతాయి. కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే నీటి వంకాయలైనా తీసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజు కట్ చేసుకోవచ్చు. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ వంకాయ ఇలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుందనేసి కొంచెం ఇలా కట్ చేస్తాను. ఇవి 5 మినిట్స్లోనే మగ్గిపోతాయి మనకి. వంకాయ పచ్చి రొయ్యల్లోకి నా దగ్గర మసాలా అంతా రెడీగా ఉందనేసి
యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మసాలాలు రెడీగా లేకపోతే కనుక ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చూస్తున్నారు కదా చిన్న అల్లం ముక్క, ధనియాలు, ఇవన్నీ కూడా ఫ్రై కూడా ఏం చేయక్కర్లేదు, జస్ట్ మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 4 to 5 మినిట్స్ తర్వాత మన వంకాయలు చూద్దాము. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యలు యాడ్ చేసుకున్నాము. మగ్గిన తర్వాత వీళ్ళంత వరకు గరిటె పెట్టకుండా ఇలా ఎగరేసినట్టుగా చేస్తే వంకాయలాగా ఉంటుంది, బాగుంటుంది మనకి. ఇప్పుడు కొంచెం ఇవి ఇలాగా పక్కకి ఉంచేసి ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ అది ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 30 to 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పావు స్పూన్ మసాలా పొడి యాడ్ చేసిన, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనకి వంకాయలు కుక్ అయిపోయాయి, అలాగే ప్రాన్ కూడా మగ్గింది, ఫ్రై కూడా చేసుకున్నాం. ముందుగా 50 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే త్వరగా వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మనకి పచ్చిరొయ్య కూడా అంతా కూడా పట్టి కుక్ అవుతుంది. కాబట్టి నేను సిమ్లో ఉంచేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా మస్ట్ షుడ్ ఏమి కాదు, నా దగ్గర ఉందని యాడ్ చేశాను. వంకాయ పచ్చిరొయ్యలు ప్రాసెస్లో ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా షేర్ చేయండి. పచ్చిరొయ్యలు క్లీనింగ్ అండ్ స్టోరేజ్ ప్రాసెస్లో కూడా టిప్స్ కూడా తెలియచేయండి. అప్కమింగ్ వీడియోస్లో పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు చూద్దాము. మ్యాంగో ఫిర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.